నమస్కారం. రాష్ట్రమంతా అంగన్వాడీ టీచర్లు హెల్పర్స్ చేస్తున్నటువంటి సమ్మె ఈ రోజుకి 17వ రోజుకు చేరుకుంది. అక్కా చెల్లెళ్ళందరూ కూడా వారి యొక్క న్యాయమైన డిమాండ్ల కోసమే పాపం అలుపేరక్కకుండా ముఖ్యంగా గిరిజన ప్రాంతంలో ఈరోజు చింతపల్లి మండలంలో మా అంగన్వాడీ అక్కా చెల్లెమ్మల్ని సంఘీభావం తెలపడానికి తెలుగుదేశం పార్టీ మేమంతా వచ్చి వాళ్ళకి సంఘీభావం తెలియజేశాం. సమాధానం ఇవ్వలేకపోతున్నారు. కేవలంగా మీ యొక్క అహంకారం వలన వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి గ్రాట్యుటీ కానీ కనీస వేతనం కానీ ఇవ్వకుండా ఈరోజు వాళ్ళని హెరాస్మెంట్ చేస్తున్నటువంటి తీరుకే ఈరోజు అంతా కూడా రోడ్డెక్కారు. నిజంగా వాళ్ళకి మీరు ఇచ్చేటటువంటి ఆ 10,000 జీతం ఏటూ సరిపోదు. ఎందుకంటే టీఏడిఏలు ఇవ్వరు, వెజిటేబుల్ ఛార్జెస్ అప్డేట్గా ఇవ్వరు, గ్యాస్ ఛార్జెస్లు అప్డేట్గా ఇవ్వరు, ఎప్పుడో బిల్లులు వేస్తానంటారు. కానీ వాటన్నిటికీ వాళ్ళ జేబులో డబ్బులే పెట్టి వాళ్ళు ఖర్చు చేయడమే కాకుండా వాళ్ళ కుటుంబాన్ని పోషించడం కూడా చాలా భారంగా ఉంది. అంతేకాకుండా ఏదైతే అంగన్వాడీలో పనిచేస్తున్నటువంటి అక్కా చెల్లెళ్ళు అవనియండి, ఆశా వర్కర్లు అవనియండి, లేదంటే సిఎస్డబ్ల్యూ అవనియండి, 10,000 జీతం ఎవరికైతే ఉందో వాళ్ళందరికీ కూడా మీరు ఇచ్చేటటువంటి నవరత్నాలను అంటూ ఆ సంక్షేమ పథకాల నుంచి పూర్తిగా తొలగించేశారు. పార్టీ మద్దతు ఇస్తున్నాం. నేను ఒకటే చెప్తా ఉన్నాను, గతంలో వారికి ఒక పూట అంటే 9 గంటల నుంచి 1 గంట వరకు పని వేళలు ఉండేవి. ఆ రోజు గౌరవ వేతనం ఇచ్చారంటే ఒక అర్థం ఉంది. కానీ ఈరోజు ఉద్యోగులు ఉపాధ్యాయుల్లాగానే వీరు కూడా ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు 8 గంటలు వాళ్ళు పనిచేస్తూ ఉంటే కనీస వేతనం ఇవ్వకపోగా పైగా వాళ్ళని కట్టు బానిసల్లాగా చిత్రించి వారికి లేనిపోని అనవసరమైనటువంటి బాధ్యతలు ఇచ్చి ఈరోజు అక్కా చెల్లెమ్మలకి ఎంత ఇబ్బంది పెడుతున్నారో జగన్మోహన్ రెడ్డి ఒక్కసారి నువ్వు గమనించుకున్నావా? ఈరోజు మీ మంత్రులంతా కూడా చర్చలకు పిలుస్తున్నారు, కానీ ఎందుకు విఫలమవుతుంది? టీచర్ అయినా సడన్గా చనిపోతే ఖచ్చితంగా వెంటనే ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు వెళ్ళి వాళ్ళు కొంత అమౌంట్ ఇస్తారు. గతంలో చంద్రబాబు నాయుడు గారు చంద్రన్న బీమా పెట్టారు. ఇలాంటి యాక్సిడెంట్లుగా ఏమైనా చనిపోయినా, సాధారణంగా చనిపోయినా చంద్రన్న బీమాలో యాక్సిడెంట్గా చనిపోయిన వాళ్ళకి 5 లక్షలు ఇచ్చేవారు. మామూలు సాధారణ మరణం అయితే 2 లక్షలు ఇచ్చేవారు. అదైనా సరే ఆ కుటుంబానికి వచ్చి ఉండేది. కానీ ఈరోజు వైఎస్ఆర్ బీమా పెట్టారు. కుటుంబ యజమాని మాత్రం చనిపోతేనే ₹1,00,000 ఇస్తానంటున్నారు. అంటే ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు కూడా మనుషులు కారా? అలాగా ఇప్పుడు ఉద్యోగంలో ఉండి మాము చనిపోయినప్పుడు ఖచ్చితంగా నష్టపరిహారాన్ని ఇచ్చి తీరాల్సిందే. అందులో ఇలాంటి ఆందోళన చేస్తున్నటువంటి సమయంలో జగన్మోహన్ రెడ్డికి ఇంకా 2 నెలలు 3 నెలలు కాలం ముందంతే ఆయన గద్దె దింపేటటువంటి పరిస్థితి. ఇలాంటి టైంలో నిజంగా ఏదైతే ఒక్క ఛాన్స్ అనుకుంటూ 151 సీట్లు వచ్చని బిర్ర వీగిపోయాడో జగన్మోహన్ రెడ్డి, మొన్న చింతపల్లి కూడా వచ్చి అసలు ఏం హామీలు ఇచ్చాడో ప్రజలే చెప్పాలి. పిల్లలకి ట్యాబులు అన్నాడు, అసలు ఆ ట్యాబులు ఎలాగిచ్చారు? అమ్మఒడిలో పడుతూ చనిపోయారు. అయినా సరే కనీసం పట్టింపు లేదు. కొన్ని కనీసం వాళ్ళు రిటైర్ అయితే 50,000 ఇస్తానన్నది కూడా ఇప్పుడు ఆ 50,000 కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉంది. అందుకని ఏదైతే వాళ్ళు న్యాయమైన డిమాండ్లు పెట్టారో ఆ న్యాయమైన డిమాండ్లకి తెలుగుదేశం పార్టీ పూర్తిగా మద్దతు ఇస్తున్నాం. రేపు రాబోయే మా ప్రభుత్వంలో, ప్రజల ప్రభుత్వంలో వాళ్ళకి న్యాయం చేసేటట్టుగా ఇప్పటికే మా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు కూడా పూర్తి మద్దతుని ఇవ్వడమే కాదు ఒక ఆలోచన చేస్తున్నారు. కనుక వీళ్ళకి సరి అయినటువంటి న్యాయం జరుగుతుందని ఒక ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాం. ఇక్కడ నా నియోజకవర్గంలో పాడేరులో, జీమాడుగులో, చింతపల్లిలో, జీకే వీధిలో, కొయ్యూరులో ఏదైతే నా అక్కా చెల్లెళ్ళు ఈ సమ్మెలో, ఈ పోరాటంలో వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా నేను మరొక్కసారి ఉద్యమాభివందనాలు తెలియజేస్తున్నాను. వాళ్ళ పోరాటమే రేపొద్దున వాళ్ళు సాధించుకొని తీరుతారని కూడా ఒక నమ్మకంతో ఈరోజు వాళ్ళకి మేము
సంఘీభావం తెలియజేస్తుంది. హిందూపురంలో చనిపోయిన నమ్మి ఓట్లేసినందుకు కనీసం గిరిజన ప్రాంతంకి వచ్చినప్పుడు కనీసం చిన్న హామీ అని ఇచ్చాడా? ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు గిరిజనులు ఎవరు కూడా ఓటు వేయకపోయినా ప్రతి గ్రామానికి సీసీ రోడ్లు కానీ ప్రధాన రహదారులు కానీ మంచినీరు కానీ అభివృద్ధి చేశారు. అంతేకాకుండా 50 సంవత్సరాలకే పెన్షన్ ఆ రోజు పాడేరు వచ్చినప్పుడు ఆయన ప్రకటించారు. దాంతోపాటు బాక్సైడ్ తవ్వకాలు కూడా తవ్వబోనని కూడా మా మనోభావాల్ని గౌరవించారు. అలాంటిది ఏదైనా సరే ఇక్కడికి వచ్చి జగన్మోహన్ రెడ్డి ఏమని చెప్పాడా అండి? ఈ ఊరే వచ్చాడు కదా, ఆ రోజు కూడా ఈ అక్క చెల్లెమ్మలు ఇక్కడ ఉన్నారు కదా, కనీసం వీళ్ళని పిలుచుకొనైనా సరే నేను ఈ ప్రాంతానికి వచ్చాను, గిరిజన అక్క చెల్లెళ్ళు నాకు ఓటేశారు అని ఈ మా అంగన్వాడీ అక్క చెల్లెళ్ళైనా పిలిచి ఏదో ఒక మాట చెప్పుకుని ఉంటే నిజంగా సంతోషించేవాళ్ళం. కానీ వచ్చామా వెళ్ళామా, నా పుట్టినరోజు వేడుకలు చేసుకున్నామా, ఎవ్వరికి ఏ వర్గం వాళ్ళకి కూడా చిన్న హామీ కానీ భరోసా కానీ ఇవ్వకపోవడం ప్రతి ఒక్క గిరిజనుడు దీన్ని పూర్తిగా గమనిస్తూ ఉన్నాడు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ నిజంగా దద్దమ్మలే అంటాను నేను. ఎందుకంటే పంపిస్తారు మనల్ని చట్టసభలకి? చట్టసభల్లో మన ప్రజల పక్షాన మనం పోరాడాలి, మన గలమెత్తాలి. కనీసం ఈరోజు గలమెత్తడం సరికాదు కదా, కనీసం టెంట్ దగ్గర కూడా వచ్చి సంఘీభావం కూడా తెలుపలేనటువంటి దౌర్భాగ్యంలో ఈరోజు అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలు ఉన్నారు. అందుకనే చెప్తా ఉన్నాం, గిరిజనులంతా రేపు ఏకమవుతున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎంత ఎత్తారో అంత స్పీడ్గానే గద్దె దించేటటువంటి పరిస్థితి అతి తక్కువ సమయంలోనే జరగబోతూ ఉంది. ఏదైతే ఒక్క అంగన్వాడీలే కాదు, ఈరోజు చూస్తున్నాం అవుట్ సోర్సింగ్ వాళ్ళు కూడా సమ్మెలో దిగారు, కస్తూరిబా వాళ్ళు కూడా సమ్మెలో దిగారు. చిట్ట చివరికి ఏదైతే నా వాలంటీర్లు అని చెప్పుకున్నాడో ఆ వాలంటీర్లు కూడా ఈరోజు సమ్మెలోకి దిగారు. అంటే నీ దౌర్భాగ్యమైన పరిపాలన ఎలా ఉందో ఒక్కసారి తెలుసుకో జగన్మోహన్ రెడ్డి. ఖచ్చితంగా నీ పతనం ఆరంభమైంది. ప్రజలే నిన్ను దించే రోజు వస్తుంది. మా గిరిజనులంతా కూడా నీకు తిరుగుబాటు చేసేటటువంటి రోజు ఖచ్చితంగా దగ్గరలోనే ఉందని చెప్పి జగన్మోహన్ రెడ్డికి హెచ్చరిస్తున్నాం. నిరంతర వార్తా సమాచారం కోసం మా వి న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేయండి.